సరే ఇప్పుడు 1947లో మనం స్వరాజ్యం వచ్చినప్పుడు హిందువులు అందరూ ఎక్కువగా ఉన్న భాగంలో లౌకిక రాజ్యాన్ని, అంటే అందరికీ సమానత్వంగా హక్కులు ఇచ్చేటటువంటి రాజ్యాంగాన్ని అంగీకరిస్తూ మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం అనమాట. దానికి తూట్లు పొడిచింది 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి తను ఓడిపోయినప్పుడు ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తే అప్పుడు రాజ్యాంగాన్ని సవరించేసి తానే ప్రధానమంత్రిగా ఉండి ఎమర్జెన్సీని విధించి అందరినీ జైల్లో పెట్టడానికి ప్రయత్నించింది. చాలామందిని పెట్టింది. ఆ సమయంలో సంఘం జైల్లో ఉన్న వాళ్ళందరి కుటుంబాలకి ఆర్థికంగా సహాయం చేసింది, ప్రాథమిక సౌకర్యాలు కూడా అందజేసింది. ఈయన సూర్యప్రకాష్ గారు అత్యవసర పరిస్థితికి సంబంధించిన పత్రాలని ఆ లైబ్రరీ నుంచి సేకరించి ఆ పత్రాల్లో ఏముందో చెప్పారనమాట. భయంకరమైన అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం మేసా కింద నిర్బంధితులైన నిషేధిత సంస్థలు, రాజకీయ పార్టీలకు చెందిన 6330 మంది ఆ రోజుల్లో ఆయన అరెస్ట్ చేసిందనమాట. అందులో 4026 మంది ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘకు చెందిన వారే ఉన్నారు అని ఒక పత్రం పేర్కొంది. ఇది గెజెట్ లాంటిది అనమాట, ప్రభుత్వం పేర్కొనేవి ఇవన్నీ. వారిలో మళ్ళీ ఈ 4026 మందిలో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 3254 మంది ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే అరెస్ట్ అయిన కార్యకర్తలలో సగం పైన కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉన్నారు. అంటే తమ జీవితాన్ని ప్రాణంగా పెట్టి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నారన్నమాట అప్పుడు సంఘం వాళ్ళు. మరో మాటలో చెప్పాలంటే అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీల కన్నా జరిగిన ఉద్యమాల కన్నా అగ్రస్థానంలో సంఘ పరివార్ నిలిచిందనమాట. సంఘం అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు అంతే. జాతీయ భావంతో దేశానికి నష్టం జరిగినప్పుడు తాను ముందుండి ఆ నష్టాన్ని పూడ్చడానికి, ఆ నష్టానికి సంబంధించిన విషయాల్ని తొలగించడానికి ప్రాణాలైనా పణంగా పెట్టి కార్యకర్తలు ముందుంటారనమాట. ప్రధాన ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్ నిబద్ధతను చూపించడానికి ఇంకా దీనికంటే గొప్ప రుజువు ఏముంది? అది ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో సగం మంది కంటే పైనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నాను. రాజ్యాంగ పునరుద్ధరణకు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడినందున ఆర్ఎస్ఎస్, జనసంఘాలకు చెందిన అనేక మంది ప్రముఖులు అత్యవసర పరిస్థితి సమయంలో 19 నెలలు వరకు జైలు శిక్ష అనుభవించారు. వారిలో 1977లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ బాలాసాహెబ్ దేవరస్సు, అంటే ఆ రోజుల్లో ఉన్న అధ్యక్షుడు అనమాట, సంఘానికి అధ్యక్షుడు ఆయన సర్సంఘ్ చాలక్ అంటారు, ఆయన దేవరస్ గారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆయన దేశద్రోహి, మరి ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా ఆయన 19 నెలలు జైల్లో ఉంచింది. అలాగే ఎల్కే అద్వానీ, నానాజీ దేశ్ముఖ్, సికిందర్ భక్తు, ఆర్ఎస్ఎస్ ప్రస్తుత సర్స్ కార్యవాహ దత్తాత్రేయ హొసబలే, వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవదేకర్, అరుణ్ జైట్లీ, అనంత్ కుమార్, ఇలా వేలాది మంది ఇతరులు ఉన్నారనమాట ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు. అత్యవసర పరిస్థితి సమయంలో నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అజ్ఞాతంలో ఉండి పనిచేశారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటం, వాళ్ళకి అలాగే ప్రాథమిక సౌకర్యాలు కలుగజేయటంలో ఆయన ఒక సర్దార్జీ వేషం వేసుకుని ఆయన నెలలు గడిపాడు అన్నమాట, తెలియకుండా మారువేషంలో. నిర్బంధంలో ఉన్న వారి కుటుంబాలకు సహాయం చేశారు ఇలా అజ్ఞాతంలో ఉండి మోడీ కూడా. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలమైన కరపత్రాలను వెలువరించారు. వివిధ ప్రతిపక్షాల నాయకులతో సంబంధాలను కొనసాగించారు. ప్రస్తుత సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రజాస్వామ్యం పట్ల ఆర్ఎస్ఎస్ నిబద్ధతపై నిరాధారమైన ఆరోపణలను పదే పదే తోసిపుచ్చారు. లౌకికవాదం, బహుళత్వం, భిన్నత్వం, అల్పసంఖ్యాక వర్గీయులకు మతపరమైన హక్కులు, స్వలింగ సంపర్కుల హక్కులు, మన రాజ్యాంగంలోని ప్రధాన విలువలు, జాతీయ జెండా, జాతీయ గీతం వంటి ప్రతి కీలక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. భాగవత్ ముఖ్యమైన అంశాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఆయన అంటే ఇప్పుడు సంఘ అధ్యక్షులుగా ఉన్న వారిని సంఘ చాలక్ అంటారు. అఖిల భారత సర్సంఘ్ చాలక్ అనమాట ఆయన. అంటే రాష్ట్రీయ స్వయం సేవక అఖిల భారత అధ్యక్షులు అని చెప్పుకోవచ్చు. ఆయన
చేసిన వ్యాఖ్యలను విందాం ఇప్పుడు. రాజ్యాంగం పైన ఏమన్నారంటే, రాజ్యాంగం జాతీయ ఏకాభిప్రాయాన్ని సూచిస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించడం, అనుసరించడం ప్రతి పౌరుడి విధి. దీనిని గొప్ప సామర్థ్యం గల వ్యక్తులు రూపొందించారు. దీనిని రూపొందించే ముందు ప్రతిదీ ఆలోచించి ప్రతి పదాన్ని బేరీజు వేశారు. ఇందులో ప్రభుత్వ విధానానికి చెందిన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇది మన ఏకాభిప్రాయం. మనం అందరం దీనికి కట్టుబడి ఉండాలని మేము విశ్వసిస్తున్నాము అని చెప్పారు రాజ్యాంగాన్ని గురించి. ఇలాంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఇందిరాగాంధీ మనుమడు ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటూ రాజ్యాంగం పట్టుకుని అన్ని చోట్ల తిరుగుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఆ రాజ్యాంగాన్ని మా నాయనమే అతిక్రమించింది అని చెప్పటం లేదు. అది అంటే మొగుడుని కొట్టి మోసాలకు వెక్కినట్టుగా ఉందన్నమాట వాళ్ళ పని. వాళ్ళు ఏ పనులు చేశారో ఏదో పనులు, ఆ పనులన్నింటినీ వాళ్ళ సంఘం మీద, బీజేపీ మీద, మోడీ మీద ఆరోపిస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇక రాజ్యాంగ ప్రవేశికని గురించి, రాజ్యాంగ ప్రవేశికగా సోదరభావం, వ్యక్తి గౌరవం, భారతదేశ ఐక్యత, సమగ్రత గురించి మాట్లాడుతుంది. సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచనను సంగ్రహిస్తుంది, అంటే ఒప్పుకుంటుంది రాజ్యాంగ ప్రవేశిగా. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్కరిని తమతో తీసుకెళ్లే ఆలోచన దీనిని సార్వత్రిక విలువలను సమర్థించే ఉదారవాద పత్రంగా చేస్తుంది. హిందుత్వం అంటే ఇదే. అంటే ముందు చెప్పినట్లుగా ఇవి ఋగ్వేదము, ఇతర శాశ్వత సనాతన గ్రంథాల నుండి మనం తీసుకునే విలువలు అన్నమాట. ఇక భిన్నత్వాన్ని గురించి, భిన్నత్వం అనేది వేడుకకు సంబంధించిన విషయం. భిన్నత్వానికి భయపడకూడదు. మరోవైపు మనం భిన్నత్వాన్ని వేడుకగా జరుపుకోవాలి, దానిని గౌరవించాలి. హిందుత్వం అంటే ఇదే. నా సంక్షేమం అందరి సంక్షేమంపై ఆధారపడి ఉంది. ఇదే హిందుత్వం. ఆర్ఎస్ఎస్కి ఎవరూ పరాయి వారు కాదు. అందరినీ ఏకం చేయడమే ఈ ప్రయత్నం. యావత్ సమాజాన్ని ఏకం చేయాలి. విభజనలు లేని సమాజం కోసం మనం పని చేయాలి. ఇంట్లో ఉన్న యజమానికి గౌరవిస్తూ, ఆయన గౌరవమే తన గౌరవంగా భావిస్తూ, ఇంట్లో వాళ్ళందరూ ఆ కుటుంబ గౌరవం కోసం పనిచేస్తే ఎలా పనిచేస్తారో అలాగే ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం అలాగే పనిచేయాలి అన్నమాట. అంటే ముస్లింలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు రావాలి. అంటే ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, జాతీయ జెండాకి వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ అని ప్రచారాలు పౌరులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒకదంపుడు అబద్ధాల ఉపన్యాసాలు అన్నమాట. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు, సంస్థలకు వచ్చి ఆర్ఎస్ఎస్ను అంతర్గతంగా చూడాలని, సంస్థ దేనిని సూచిస్తుందో ప్రత్యక్షంగా అనుభూతి చెందాలని మేము ముస్లింలను ఆహ్వానిస్తున్నాం. అటు రోజు కొన్ని వేల చోట్ల ఉదయమో, సాయంత్రమో, మధ్యాహ్నమో, అర్ధరాత్రి, అవసరమైతే అర్ధరాత్రి కూడా షిఫ్టుల్లో నడిచేటువంటి ఫ్యాక్టరీల దగ్గర కూడా సంఘస్థానం జరుగుతుంది. అక్కడ ఒక గంట సేపు సంఘస్థానం చేసి వెళ్తారు అర్ధరాత్రుల్లో కూడా అక్కడ వచ్చిన ఫ్యాక్టరీ వర్కర్లు. ఇలా ఎక్కడికైనా సరే మీరు రావచ్చు ముస్లింలు. అక్కడ ఏం చేస్తున్నారో, ఏం వింటున్నారో, వాళ్ళు ఏమి అంటున్నారో వినండి. ఎవరికి వ్యతిరేకం కాదన్నప్పుడు మీకు అర్థం అవుతుంది. మీరేమో మాకు వ్యతిరేక భావాలు గల వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని మోసపోకండి, మా పట్ల వ్యతిరేక భావాలను పెంచుకోకండి అని చెప్పారు. అందుకని అందరినీ రమ్మని ఆహ్వానించారు. అలా చెప్పి ఈయన రోజు అది ఇక హిందుత్వం కాదు. ఒక హిందుత్వం అంటే ముస్లింలకు స్థానం లేదని చెప్తే అది హిందుత్వమే కాదు అన్నారు. అంటే హిందుత్వం అంటే అందరినీ కలుపుకు వెళ్ళేదే అది. ఇక రిజర్వేషన్ల పైన ఆయన అభిప్రాయం విందాం. ఇది ఇప్పుడున్నటువంటి సర్సంఘచాలక్ గారి అభిప్రాయం, మోహన్ భాగవత్ అంటే ఆయన అభిప్రాయం అంటే సంఘం అభిప్రాయమేది. రిజర్వేషన్లకు సంబంధించి అన్ని రాజ్యాంగ నిబంధనలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుంది. రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందేవారు రిజర్వేషన్ల విధానం కొనసాగింపు లేదా ఇతరత్ర నిర్ణయం తీసుకోవాలి. రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి సమస్య లేదు. సమస్యల్లో రిజర్వేషన్ల చుట్టూ ఉన్న రాజకీయాల్లో ఉంది. ఇంకా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ఇక సర్సంఘచాలకు కొన్ని సంవత్సరాల క్రితం న్యూఢిల్లీలో ప్రసంగిస్తూ
విమర్శకులు సహా అందరూ వ్యక్తులను సంఘ శాఖలను సందర్శించి అక్కడ ఏమి జరుగుతుందో స్వంతంగా అంచనా వేయాలని బహిరంగంగా ఆహ్వానం పలికారు. సంఘాన్ని విమర్శించే వారు అందరూ రండి, సంఘం ఏం చెప్తుందో వినండి. వాళ్ళ అన్ని తెరచిన పుస్తకం లాంటిది వాళ్ళ కార్యక్రమం. బహిరంగ స్థలాల్లో జరుగుతుంది. ఆ స్థలాల్లో జరిగేటువంటి సంఘ శాఖలకు మీరు రండి, మీరు వినండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్తున్నారు. అనవసరంగా విమర్శించకండి అని చెప్తున్నారు అనమాట. భగవద్జీ తమ ప్రసంగానికి ముగింపుగా భిన్నత్వం పట్ల ఆర్ఎస్ఎస్ గౌరవం, దీనిని జరుపుకోవాలి, భయపడకూడదు. భిన్నత్వం ఉండాలి, ఏకత్వం. అన్ని శరీరంలో 25 అవయవాలు ఉంటేనే శరీరం చక్కగా పనిచేస్తుంది. 25 అవయవాలు లేకుండా ఒకే అవయవం ఉందనుకోండి, ఏం చేస్తుంది పని? ఏమీ చేయలేదు. అట్లాగే అన్ని వర్ణాల వారు ఉండాలి, అందరూ ఉండాలి, అందరికీ ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వాలి అనే చెప్పారు. మన శరీరంలో అవయవాలన్నిటికీ మనం ఎలా ప్రాముఖ్యత ఇస్తున్నామో అలాగే సంఘంలోని సమాజంలోని అన్ని వర్గాలకి అన్ని వ్యవస్థలకి ప్రాముఖ్యత ఉంటుంది. అవి లేదే ఈ సమాజం మనుగడ సాగించలేదు. భాగవతి తమ ప్రసంగాన్ని ముగింపుగా భిన్నత్వం పట్ల ఆర్ఎస్ఎస్ గౌరవం, హిందుత్వ సమ్మిళిత తత్వం అంటే ఎవరు బయట వ్యక్తి కాదు, అందరూ హిందువులే. ఇక్కడ హిందూ దేశంలో పుట్టిన వాళ్ళే. అయితే కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, కులాలు వేరు, భాషలు వేరు, అంతే, అందరూ హిందువులే. భారత రాజ్యాంగంపై చేసిన గౌరవప్రదమైన సూచనలు సంఘ ప్రజాస్వామ్య వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేకి అని ప్రచారం చేసే వారందరికీ నోట మాట రాకుండా చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థలు, వ్యవస్థలు తమను తాము మార్చుకోవాల్సిన బాధ్యత ఉందని చాలా ముఖ్యమైన బహిరంగ ప్రకటన చేశారు. అందుకే గురు గోల్వార్కర్ అభిప్రాయాలను సవరించి కథనాన్ని వెలువరించాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. తద్వారా అది అన్ని కాలాలకు ఉపకరించే అభిప్రాయాలను ప్రచారం చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవాల్సిన బాధ్యతను ఆర్ఎస్ఎస్ కూడా కలిగి ఉంది అని చెప్పిన దాని వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ సలహాను ఆర్ఎస్ఎస్ పాటించాలని ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతలో దృఢంగా ఉంటూనే భిన్నత్వంతో సామరస్యంగా ఉండటం ఆర్ఎస్ఎస్ ముఖ్య లక్షణం. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల సంస్థల సిద్ధాంతాల పరిమిత తత్వానికి చాలా భిన్నమైనది. ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కర్ర ఉన్నోడితే గొర్రెని, ఇలాంటివి. అంటే కర్ర బలం ఉన్నోడితే రాజ్యం అని మిగతా వాళ్ళది. రాజ్యం వీరభోజ్యం అని వాళ్ళది. మనకి అది కాదు. రాజ్యం దేనికంటే సర్వ జీవరాశి సుఖం కోసం. అందుకే శిబి చక్రవర్తి మనకు ఆదర్శం. పావురం కోసం తన శరీరాన్ని కోసి ఇచ్చాడు కదా, అలాంటి వాళ్ళు మనకు ఆదర్శం. అది మానవాళి. రాజ్య ధర్మాన్ని నిలబెట్టడమే భారతీయత. అంతేగాని మేము మా కోసం మిగతా వాళ్ళందరూ చనిపోవాలి, లేదా వాళ్ళందరూ నాకు బానిసలుగా ఉండాలనే ఆలోచన కాదు భారతీయతకి. అదే హిందుత్వానికి. అది అలాంటి ఆలోచన లేదన్నమాట. అంటే పరిమితమైన ఆలోచనలతో కూడినది కాదు హిందుత్వం. వసుదైక కుటుంబం అనే ఆలోచనే హిందుత్వం. సరసంగ్ చాలా చక్కగా వివరించారు ఆ విషయాన్ని. భారత రాజ్యాంగంలోని ప్రధాన విలువల పట్ల దాని నిబద్ధతను శతాబ్ది వేళ బలంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. చివరగా ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించకపోతే, ఆర్ఎస్ఎస్ లెక్కలేనన్ని సవాళ్లు, నిషేధాలు మొదలైన వాటిని ఎదుర్కొని మనుగడ సాగించకపోతే భారత్ ఏమై ఉండేది? ముస్లింల రాజ్యం అయి ఉండేది. అందులో సందేహమే లేదు. భారత ప్రజాస్వామ్యం ఏమయ్యేది అని అడగాలి. ఆర్ఎస్ఎస్ ఒక అద్భుతమైన శతాబ్దాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో మనం మననం చేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. మేము ముస్లింలు ఒకటి, మమ్మల్ని ఎవరు ఓడించలేరు అన్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ఇవాళ మట్టి గరిశాడు బీహార్లో. కాబట్టి అన్నిటికీ హిందువులు చైతన్యం అయితేనే ఈ దేశం మనుగడ సాగిస్తుంది, హిందూ దేశంగా ఉంటుంది. లేకపోతే ఈ దేశం హిందూ దేశంగా ఉండదు. అందులో ఇంకా వేరే నిరాటంకంగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి హిందుత్వాన్ని అంటే సనాతన ధర్మాన్ని రక్షించుకుంటేనే మన మనుగడ సాగుతుంది, భారతదేశం యొక్క మనుగడ. అలాగే ప్రపంచానికి విశ్వగురువుగా మళ్ళీ మార్గదర్శనం చేయగలుగుతుంది. అందరూ కూడా ఇవాళ విసిగి వేసారి ఉన్నారు, ఇతర దేశాలలో కూడా. అందుకే అక్కడ మన ఇస్కాన్ వాళ్ళు, ఇలాంటి సంస్థలు
ప్రచారం చేయటం అంటే, ప్రచారం అంటే మన సిద్ధాంతాలను ప్రచారం చేయటం, మన ధర్మాన్ని ప్రచారం చేయటం వలన వాళ్ళకి వాళ్ళే మారి అమెరికాలో మన 7 లక్షల మంది హిందువులుగా మారారు క్రైస్తవులు. ఇలా అన్ని చోట్ల కూడా హిందువులుగా వాళ్ళంతటికి వాళ్ళు ఏ ప్రలోభము లేకుండా కేవలం మానసిక మార్పు వాళ్ళు పొంది వాళ్ళు ఈ హిందుత్వాన్ని స్వీకరిస్తున్నారు అనమాట. అలా విశ్వగురు స్థానాన్ని మళ్ళీ భారతదేశం సంపాదించబోతోంది తన సత్ప్రవర్తన ద్వారా. స్వస్తి.